నమస్తే అండి. నమస్కారం అండి. డిలిమిటేషన్ అని చెప్పేసి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది కేంద్రం నుంచి. మరి డిలిమిటేషన్ లో భాగంగా సీట్లు పెంపు అనేది కూడా గుర్తిస్తున్నారు. అందులో మహిళలకు 181% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈసారి మహిళల హయాం ఎక్కువ ఉంటదంటారా? ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది ఆడవాళ్ళు ఆకాశంలో సగం అని మాట చాలా వరకు చాలా వ్యత్యాసం చూపించి రాజకీయాలలో ఆడవారికి ప్రాధాన్యత చాలా తక్కువ చేసి చేస్తున్న మాట వాస్తవం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ అద్భుతమైన అవకాశాన్ని మహిళలకు కల్పించారు. నిజంగా మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మహిళా ప్రాతినిధ్యం మన ఇంట్లోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో కూడా ఉండాలని, పరిపాలనలో కూడా ఉండాలని చెప్పి అలాంటి గొప్ప వ్యక్తులే ఆలోచిస్తారు. ఇంతవరకు మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా రాజకీయాల్లో ఎదగనీయకుండా ఏవో మగాళ్ళైతేనే అన్నింటా సాధించగలరనే ఆలోచనతో పోయారు ఏంటో తప్ప మహిళలకు మాత్రం అన్నింట్లోని కూడా ప్రాధాన్యత తక్కువగానే ఉండింది. కానీ ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళ గర్వంగా బ్రతకాలి, ప్రతి మహిళ గౌరవంగా బతకాలి, ప్రతి మహిళ భద్రతతో బతకాలని ఆలోచన చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు తీసుకురావడం మహిళలందరికీ కూడా ఒక మంచి అవకాశం. తప్పనిసరిగా మహిళా జీవితాలలో నిజమైన పాత్ర ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే పరిపాలన దక్షత ఉన్నటువంటి ఎంతోమంది మహిళా తల్లులు ఉన్నారు. వారిని ఇప్పటి వరకు మనం గుర్తించలేదు. ఇక నుంచి మహిళా ప్రభంజనం రాజకీయాల్లో కూడా కనపడుతుంది. తప్పనిసరిగా అన్ని అవకాశాలు కూడా మహిళలకు వస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఓ అద్భుతమైన కార్యక్రమం.